హాయ్ హలో అందరికీ. ఉప్మా అంటే చాలా మందికి ఇష్టం ఉండదండి. అందులో మా పాప కూడా ఉంటుంది ఫస్ట్‌గా. సో, నేను ఈ విధంగా ఎప్పుడైతే ట్రై చేసి తనకు పెట్టానో అప్పటినుంచి తను కూడా తినడం స్టార్ట్ చేసింది. రెగ్యులర్ ఉప్మా కంటే కూడా ఇలా కొంచెం డిఫరెంట్‌గా మీరు కూడా ట్రై చేయండి. తినని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారనమాట. ఏం లేదండి, చేయడం కూడా చాలా సింపులే. దీన్ని చాలామంది కిచిడి అని కూడా అంటారు. రవ్వ కిచిడి అంటారు. పాన్ పెట్టి అందులో ఆయిల్ గానీ, ఘీ గానీ వేసుకోండి. అది మీ చాయిస్. ఆయిల్ హీట్ అయిన తర్వాత చెక్క, లవంగాలు వేసి ఫ్రై చేయాలి. ఇందులో ఆవాలు, జీలకర్ర అనేది ఎలాంటిది కూడా వేయకూడదు. ఇది కొంచెం డిఫరెంట్ ఉంటది. ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మనం సన్నగా చాప్ చేసి పెట్టుకున్న టమాటోస్ కూడా అందులో వేసి ఫ్రై చేయాలి. అది కొద్దిగా మగ్గిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, బీన్స్ కూడా అందులో వేసి ఫ్రై చేసుకోవాలి. క్యారెట్, బీన్స్ అలాగే ఆనియన్స్, టమాటో తొందరగా కుక్ అవ్వాలి అనంటే కొద్దిగా సాల్ట్ అనేది అందులో వేసి ఫ్రై చేసుకోండి. కొంచెం స్పీడ్‌గా ఫ్రై అవుతుందనమాట. ఒక అర స్పూన్ వరకు పసుపు అనేది యాడ్ చేసుకోండి. ఈ కిచిడీకి మెయిన్ హైలైటే పసుపు అనమాట. పసుపేసి బాగా ఫ్రై పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులో చాలామంది జింజర్ గార్లిక్ పేస్ట్ చేస్తారు. అది వేయకుండా చేస్తే కూడా టేస్ట్ అనేది చాలా బావుంటుంది. ఆ తర్వాత మనకు బిర్యానీకి వేస్తాం కదా ఆకు, అది ఒకే ఒక ఆకు 2గా కట్ చేసి అందులో యాడ్ చేసుకోండి. మా ఇంట్లో బఠానీస్ ఉన్నాయి. సో, అందుకని నేను ఒక అరకప్పు వరకు బఠానీ కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకున్నాను. ఆ తర్వాత పుదీనా వేసి ఫ్రై చేయండి. వీటన్నిటిని కూడా బాగా మగ్గించాలండి. ఇందులో మనం కారం కోసం కారప్పొడి వేయడం లేదు. ఒక 2 పచ్చిమిర్చి అందులో కట్ చేసి యాడ్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత కరివేపాకు వేసి బాగా మిక్స్ చేసుకోండి. మనం సాల్ట్ అనేది ఎప్పుడు చూసుకోవాలంటే మనం వాటర్ ఏస్తాం కదా! వాటర్ ఏసుకున్న తర్వాత సాల్ట్ సరిపోకపోతే ఈ టైంలో మనం వాటర్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. మీరు రవ్వ ఎంతైతే తీసుకుంటారో దానికి మీకు కొలత తెలిసే ఉంటుంది కాబట్టి ఆ కొలత ప్రకారం వాటర్ అనేది ముందే వేసేసుకోవాలి. నేనిక్కడ అనిల్ రవ్వ తీసుకుంటున్నాను. ఆల్రెడీ అది రోస్టెడ్ రవ్వే కాబట్టి మీరేం సెపరేట్‌గా రోస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇది బాగా అందులో వేసి మిక్స్ చేసుకోండి. ఎక్కడ ఉండలనేవి ఉండకూడదు. వాటర్ అనేది ఇంక వేయకూడదండి. మనం కొంచేపు అలాగే స్టవ్ మీదే ఉంచేసామంటే మనకు కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్‌గా వస్తుంది. వాటర్ ఎక్కువ కాకూడదు, తక్కువ కాకూడదు. దానికోసం అనేసి పుదీనా వేసాం కాబట్టి ఫ్లేవర్ అయితే చాలా మంచిగుంటుంది. ఫైనల్‌గా మనం కొత్తిమీర అనేది యాడ్ చేసుకొని దించేసామంటే టేస్ట్ అనేది చాలా సూపర్‌గా ఉంటుందండి. దీనికి పల్లి చట్నీ అయితే నేను ప్రిపేర్ చేస్తున్నాను. పల్లి చట్నీ మీ అందరికీ తెలిసిందే కాబట్టి దాన్నయితే నేను చూపించలేదు. దీనికి పోపయితే నేను పెట్టడం లేదండి. అలాగే కూడా తీసుకునేయొచ్చు. టేస్ట్ అయితే చాలా బావుంటుందండి. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి. మరిన్ని కుకింగ్ వీడియోస్ కోసం నా ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ అన్నీ మీకు నచ్చే ఉంటాయని అనుకుంటున్నాను. ఇంతవరకు నా వీడియోస్ ఎంతవరకు రీచ్ అయిందని నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ఈ వీడియో ఎక్కడి నుంచి చూస్తున్నారని కూడా నాకు తప్పకుండా కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. బై బై. సీ యూ ఫర్ నెక్స్ట్ వీడియో. నేను నెక్స్ట్ పెట్టే వీడియో కొంచెం ఇంట్రెస్టింగ్‌గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. లాంగ్ వీడియో అది. ఆ వీడియో కోసం అయితే మీరు తప్పకుండా వెయిట్ చేయండి. ఏ ఊరి నుండి ఈ వీడియో చూస్తున్నారని చెప్పేసి మీ పేరు కింద మీ ప్లేస్ అనేది అటాచ్ చేసి నాకు కామెంట్ చేయండి.